ఏప్రిల్ 6, 7 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. కరాగండా ప్రాంతంలోని కుయి రెక్టికోల్ సైట్లో కజకిస్తాన్ తన అరుదైన మట్టి లోహాల అతిపెద్ద నిల్వను కనుగొంది. ఇది దేశ మైనింగ్ పరిశ్రమకు మరియు ప్రపంచ వనరుల పటంలో దాని స్థానానికి ఒక పరివర్తన క్షణాన్ని సూచిస్తుంది. దాదాపు 1 మిలియన్ టన్నుల అరుదైన భూమి మూలకాలు మరియు విస్తృత జూనా కజకిస్తాన్ జోన్లో 20 మిలియన్ టన్నులకు పైగా సంభావ్య నిల్వలు ఉండటంతో ఈ ఆవిష్కరణ కజకిస్తాన్ను కీలకమైన ఖనిజాల రంగంలో ప్రధాన ఆటగాడిగా నిలబెట్టగలదు. ప్రపంచం గ్రీన్ టెక్నాలజీ వైపు పరిగెత్తుతుండగా మరియు చైనా వంటి ఆధిపత్య సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నందున కజకిస్తాన్ కనుగొన్నది ఇంతకంటే సకాలంలో లేదు. పెట్రోల్ మరియు డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను లీటర్కు ₹2 చొప్పున పెంచుతున్నట్లు భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్పై కొత్త ఎక్సైజ్ సుంకం ఇప్పుడు లీటర్కు ₹13 మరియు డీజిల్పై ₹10 సుంకం పెంపు ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ పెరుగుదలను అంగీకరిస్తాయి కాబట్టి రీటైల్ ధరలలో ఎటువంటి మార్పు ఉండదని పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అమెరికా సుంకం విధానాలు మరియు OPEC+ ద్వారా పెరిగిన ఉత్పత్తి కారణంగా ప్రపంచ చమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈ మార్పు వచ్చింది. హర్యానా ప్రభుత్వం అధికారికంగా భివానీ జిల్లాలో ఉన్న 2 హరప్పా నాగరికత ప్రదేశాలను మితాతల్ మరియు తిగ్రానా రక్షిత పురావస్తు ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలుగా ప్రకటించింది. 4400 సంవత్సరాల నాటి ఈ ప్రదేశాలు అపారమైన చారిత్రక మరియు సాంస్కృతిక విలువలను కలిగి ఉన్నాయి. హరప్పా మరియు హరప్పా తరువాతి కాలంలో ప్రారంభ వ్యవసాయ సమాజాలు పట్టణ ప్రణాళిక, చేతి పనుల పరిశ్రమలు మరియు వాణిజ్యం యొక్క పరిణామంపై వెలుగునిస్తాయి. హర్యానా పురాతన మరియు చారిత్రక స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాల చట్టం 1964 కింద హర్యానా వారసత్వ మరియు పర్యాటక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఈ ప్రదేశాలను ఇప్పుడు చట్టపరమైన రక్షణలోకి తీసుకువచ్చారు. కంచె మరియు భద్రతా ఏర్పాట్లు అమలు చేయడంతో ఈ పురాతన స్థావరాలను ఆక్రమణ మరియు నష్టం నుండి రక్షించడం ఈ చర్య లక్ష్యం. పుదుచ్చేరిలోని తమిళ క్వార్టర్లో సంస్కృతి, చరిత్ర మరియు సమాజ స్ఫూర్తిని ప్రతిబింబించే ఉత్సాహభరితమైన ప్రదర్శనతో పాండిచ్చేరి వారసత్వ ఉత్సవం 11వ ఎడిషన్ ప్రారంభమైంది. ఈశ్వరన్ కోయిల్ మరియు అన్నా సాలై మధ్య వీధి విలయట్టు ద్వారా గుర్తించబడిన ఈ కార్యక్రమం ఈశ్వరన్ కోయిల్ మరియు అన్నా సాలై మధ్య విస్తరించి ఆ ప్రాంతాన్ని ఉత్సాహభరితమైన ఆట స్థలంగా మార్చింది. పిల్లలు గతంలోని సాంప్రదాయ ఆటలను అనుభవించడానికి మరియు వాటిలో పాల్గొనడానికి అవకాశం పొందారు. అయితే సమాజం వారి వారసత్వాన్ని జరుపుకోవడానికి కలిసి వచ్చింది. ఈ ఉత్సవం వీధులను సాంప్రదాయ కార్యకలాపాలు, ఆహారం మరియు వినోదంతో సజీవంగా తీసుకొచ్చింది. 250 మందికి పైగా పిల్లలు మరియు అనేక మంది నివాసితులను విజయవంతంగా నిమగ్నం చేసింది. 2025 ఏప్రిల్ 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని రామేశ్వరాన్ని సందర్శించారు. అక్కడ 8,300 కోట్లకు పైగా విలువైన ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. శ్రీరామనవమి మరియు బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి తన పర్యటనను గౌరవనీయమైన రామనాథస్వామి ఆలయంలో ప్రార్థనలతో ప్రారంభించారు. భారతదేశపు మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెన న్యూ పంబన్ రైలు వంతెన ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన ముఖ్యాంశం. ఆయన ప్రసంగం తమిళనాడు సాంస్కృతిక గర్వం, ఆర్థిక సామర్థ్యం మరియు భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో కీలక పాత్రను ప్రశంసించింది. భారత ప్రభుత్వం కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి
పోటీని తగ్గించడానికి మరియు ఇప్పటికే ఉన్న 43 ఆర్ఆర్బీలను 28గా ఏకీకృతం చేయడానికి ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ బ్యాంకుల పనితీరును క్రమబద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న, తక్కువ సామర్థ్యం గల వాటిని విలీనం చేయడం ద్వారా వాటి సేవ, బట్వాడా మరియు ఖర్చు ప్రభావాన్ని పెంచే లక్ష్యంతో పెద్ద ఏకీకరణ ప్రయత్నంలో భాగమైన ఈ చొరవ వారి సంఖ్యను 196 నుండి 43కి తగ్గించిన ఆర్ఆర్బీ విలీనం యొక్క మునుపటి రౌండ్లపై ఆధారపడింది. ఈ విధానం ఆర్ఆర్బీల ఆర్థిక స్థితిగతులు మరియు కార్యాచరణ చట్టాలను బలోపేతం చేయడం ద్వారా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని అంచనా వేస్తుంది. భారతదేశం మరియు శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో చారిత్రాత్మక అడుగు వేశాయి. రెండు దేశాల మధ్య ఇది మొదటి రక్షణ సహకార ఒప్పందం. పౌర సంఘర్షణ సమయంలో శ్రీలంకలో భారత శాంతి పరిరక్షక దళం మోహరించిన దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఇది జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొలంబో పర్యటన మరియు శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశానాయకేతో ఆయన చర్చల సందర్భంగా సంతకం చేయబడిన ఈ ఒప్పందం ఉమ్మడి వ్యూహాత్మక దృష్టిని మరియు భద్రత మరియు అభివృద్ధి విషయాలపై పెరుగుతున్న పరస్పర ఆధారపడటాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం రెండు పొరుగు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింతగా పెంచే లక్ష్యంతో రక్షణ, శక్తి, డిజిటల్ సహకారం మరియు ఆరోగ్యంపై దృష్టి సారించే 10 ప్రధాన ఒప్పందాల విస్తృత చట్రంలో భాగం. 2025 ఏప్రిల్ 5న భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం అయిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను అధికారికంగా అమలు చేసిన 35వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ అవతరించింది. ఈ చొరవ దేశ రాజధానికి ఒక చారిత్రాత్మక మైలురాయి, ఎందుకంటే ఇది ఇప్పుడు ఢిల్లీ నివాసితులు ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. ఈ నిర్ణయం ఒక ముఖ్యమైన ముందడుగని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రశంసించారు. ఈ కార్యక్రమం యొక్క విస్తారమైన ఆరోగ్య సంరక్షణ కవరేజ్ నుండి ఎక్కువ మంది ప్రజలు ప్రయోజనం పొందేలా చూసుకున్నారు. ఆరోగ్య మంత్రి పంకజ్ కుమార్ సింగ్ గత ఏఏపీ ప్రభుత్వం అమలులో జాప్యం చేసినందుకు విమర్శించారు మరియు లబ్ధిదారుల నమోదు ఏప్రిల్ 10, 2025న ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ పథకం 34 ఇతర రాష్ట్రాలు మరియు యూటీలలో అమల్లో ఉంది, కానీ ఢిల్లీని చేర్చడం కీలకమైన విస్తరణను సూచిస్తుంది. ఈ ప్రాంతంలోని లక్షలాది మందికి ఆరోగ్య సంరక్షణ ప్రాప్యతను మెరుగుపరుస్తుంది. కృత్రిమ మేధస్సులో భారతదేశం సాధించిన గణనీయమైన పురోగతిని ఇటీవలి ఐక్యరాజ్యసమితి నివేదిక హైలైట్ చేసింది. ఇది ప్రైవేట్ ఏఐ పెట్టుబడి పరంగా దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానంలో ఉంచింది. 2023లో భారతదేశం ప్రైవేట్ పెట్టుబడిలో గణనీయమైన 11,943 కోట్ల రూపాయలు సంపాదించింది. ఏఐ అభివృద్ధిలో ప్రముఖ దేశాలలో ఒకటిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. చైనాతో పాటు భారతదేశం గణనీయమైన ఏఐ నిధులను కలిగి ఉన్న ఏకైక అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా నిలుస్తుంది. ఇది ప్రపంచ ఏఐ ప్రకృతి దృశ్యంలో కీలక అభివృద్ధిని సూచిస్తుంది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రెడీనెస్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క మెరుగుదల కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ 170 దేశాలలో 2022లో 48వ స్థానంలో ఉన్న భారతదేశం 2024లో 36వ స్థానానికి చేరుకుంది. ఈ మెరుగుదల ప్రపంచ పరిశ్రమలను పునర్నిర్మించే సామర్థ్యాన్ని కలిగి ఉన్న సాంకేతికతలలో భారతదేశం యొక్క పెరుగుతున్న పెట్టుబడిని ప్రతిబింబిస్తుంది. బ్రెజిల్లోని ఫోజ్ దో ఇగువాకులో జరిగిన 2025 ప్రపంచ బాక్సింగ్ కప్లో భారత బాక్సింగ్ బృందం అరంగేట్రం చేసింది. అద్భుతమైన ప్రదర్శనతో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో బంగారు పతకం గెలుచుకున్న తొలి భారతీయ బాక్సర్గా హితేష్ గులియా నిలిచాడు.
ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయ బాక్సర్గా అతను నిలిచాడు. కాబట్టి అతని విజయం మరింత ప్రత్యేకమైనది. అతని ప్రత్యర్థి ఇంగ్లాండ్కు చెందిన ఓడెల్ కమారా గాయం కారణంగా ఫైనల్లో పోటీ పడలేకపోయిన తర్వాత ఈ విజయం లభించింది. హితేష్ చారిత్రాత్మక విజయంతో పాటు అవినాష్ చామ్వాల్ 65 కిలోల విభాగంలో రజత పతకాన్ని సాధించాడు. మరియు 4 భారతీయ బాక్సర్లు వివిధ వెయిట్ క్లాసులలో కాంస్య పతకాలను సాధించారు. కొత్తగా ఏర్పడిన ప్రపంచ బాక్సింగ్ నిర్వహించిన ఎలైట్ స్థాయి అంతర్జాతీయ మీట్లో తొలిసారిగా పాల్గొనడంలో భారతదేశం మొత్తం 6 పతకాలతో ముగించింది. రువాండాలో 1994లో టుట్సీలపై జరిగిన మారణహోమంపై అంతర్జాతీయ ప్రతిబింబ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకుంటారు. 2003లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ స్థాపించిన ఈరోజు మారణహోమం బాధితులను జ్ఞాపకం చేసుకోవడానికి మరియు రువాండాలో జరిగిన భయానక సంఘటనలను ప్రతిబింబించడానికి ఒక సమయంగా ఉపయోగపడుతుంది. 100 రోజులకు పైగా కొనసాగిన ఈ మారణహోమం మితవాద, హుటు మరియు హింసను వ్యతిరేకించిన ఇతరులతో పాటు 1 మిలియన్ కంటే ఎక్కువ మంది టుట్సీలను క్రమబద్ధంగా హత్య చేయడానికి దారితీసింది. భవిష్యత్తులో ఇటువంటి దురాగతాలను నిరోధించడం మరియు ద్వేషం, వివక్షత మరియు హింస యొక్క పరిణామాల గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా మారణహోమాలపై విద్యను ప్రోత్సహించడంలో యునెస్కో కీలక పాత్ర పోషిస్తుంది. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపించబడిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనక భవిష్యత్తులు అనే థీమ్ తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్యంపై దృష్టి పెడుతుంది. నివారించదగిన మరణాలను తగ్గించడానికి మరియు మహిళలు మరియు శిశువుల ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి ఏడాది పొడవునా ప్రపంచవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించింది. 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్. ఈ సంవత్సరం థీమ్ ఆరోగ్యకరమైన ప్రారంభాలు, ఆశాజనక భవిష్యత్తులు, తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం చుట్టూ కేంద్రీకృతమై ఉంది. సౌదీ అరేబియా, భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ సహా 14 దేశాల వ్యక్తులపై తాత్కాలిక వీసా నిషేధం విధించింది. ఈ సస్పెన్షన్ ఉమ్రా వీసాలు, వ్యాపార సందర్శన వీసాలు మరియు కుటుంబ సందర్శన వీసాలను ప్రభావితం చేస్తుంది మరియు హజ్ తీర్థయాత్ర సమయంలో రద్దీని నియంత్రించే ప్రయత్నాలలో భాగం. సౌదీ అరేబియాకు సందర్శకుల ప్రవాహాన్ని నియంత్రించడానికి, చట్టవిరుద్ధంగా ఎక్కువ కాలం ఉండకుండా నిరోధించడానికి మరియు సజావుగా మరియు సురక్షితమైన హజ్ సీజన్ను నిర్ధారించడానికి ఈ చర్య అమలు చేయబడుతోంది. 2025 జూన్ మధ్యలో ముగిసే హజ్ తీర్థయాత్ర ముగిసే వరకు నిషేధం అమల్లో ఉంటుంది.